ఆడబిడ్డలది, వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే బాధ్యత ఇక్కడుండే ఎమ్మెల్యేలది. మీ కాన్స్టిట్యున్సీలు ఎక్కడైనా ఉపయోగించుకోకపోతే ఫస్ట్ నేను ఎమ్మెల్యేని అడుగుతాను, ఎందుకు మీరు చెప్పలేకపోయారని. మీరు అక్కడ కార్యకర్తలు ఉంటారు, 3 పార్టీలు కలిసి ఇంటింటికి చెప్పండి, అవసరమైతే కొన్ని పాంప్లైట్స్ వేయండి. ఒక్క క్రైమ్ జరిగితే అప్పుడు చూడండి, క్రైమ్ జరిగితే యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు నాకు చెప్పమని చెప్పి అడుగుతూ ఇది చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ చర్చలో పాల్గొనటం, ఈ స్త్రీ యాప్ ద్వారా మహిళలకి స్త్రీ శక్తి అని మైండ్లో వచ్చింది, శక్తి యాప్ ద్వారా మహిళలకి, అలాగే శాంతి భద్రతల అధినేతగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు సక్రమంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయంటే శాంతి భద్రతల పట్ల ఆయన చూపుతున్న శ్రద్ధ. నిజంగా ఈరోజు ఆయన ఇంత స్పష్టంగా చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు హోంమంత్రి గారి ప్రతిపాదనలపై ఓటింగ్. 10వ అభ్యర్థన క్రింద హోంశాఖకు 8,570,50,80,80,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా ఉంటే కాదు అనండి. అందరూ అవునన్నారు. కావున నిధుల కొరకు గౌరవనీయ మంత్రి అనిత గారు అభ్యర్థనలను మంజూరు చేయటం అనేది. ఇక నిమిషం, శాసన మండలి అధ్యక్షుల వారి నుంచి శాసనసభ స్పీకర్ గారికి ఈ క్రింది వర్తమానం అందింది. మార్చి 11, 2025 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించి శాసన మండలికి పంపిన ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025 ప్రతిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 147వ నియమం ప్రకారం శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఆంధ్రప్రదేశ్ లిఫ్ట్లు మరియు ఎస్కలేటర్ల బిల్లు 2025ను 11/3/2025 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా కౌన్సిల్ ఆమోదించిందని కూడా